సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఇప్పుడు ముఖేష్ అంబానీ పని చేస్తాడా? ఆఫ్ కోర్స్ చేస్తాడు. అప్పుడు మీరు పని ఇప్పుడు ముఖేష్ అంబానీ కూర్చుని ఒక ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ డైవర్ట్ చేయండి, లేకపోతే ఈ ఫలానా ఎనర్జీకి మనకు మంచిది ఉంటుంది, దానికి కొంతమంది స్టడీ చేయండి. అదే అప్పుడు ఆ కష్టం ఎక్కువ, లేకపోతే గొడ్డులా కష్టపడటం ఎక్కువ. సో అది డిఫరెన్స్. కానీ మనకేంటి, మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అందరూ గొడ్డులా కష్టపడటం నేర్పిస్తారు. దే విల్ నాట్ లెట్ us థింక్. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాబ్లం. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. యా, ఐ మీన్ అది వర్క్ అవ్వదు. ఇప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తాడు. ముఖేష్ అంబానీ విల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. తను స్ట్రెస్ ఫీల్ అవ్వడు, ఎందుకంటే ఈజ్ మేకింగ్ థింగ్స్ గ్రో. ఆయన డెసిషన్ తోటి ఇది చేయాలా, అది చేయకూడదు అని ఒక ఆలోచించడంలో ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్ తీసుకుని ఆ డెసిషన్ తోటి ఈజ్ మేకింగ్ థింగ్స్ మూవ్. అప్పుడు రకరకాల వర్కర్స్ మషిన్స్ దగ్గర పని చేస్తారు, లేకపోతే డ్రాయింగ్లు గీస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. ముఖేష్ అంబానీ మైండ్లోంచి వచ్చిన విజన్లోంచి వర్క్ ఫోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ముఖేష్ అంబానీ ఇప్పుడు పైన కనిపిస్తున్నారు స్క్రీన్ మీద, కానీ కింద చాలా మంది కష్టపడకపోతే ముఖేష్ అంబానీ డ్రీమ్ రియలైజ్ అవుతుందంటారా? నేను కష్టపడకూడదు అంటలేదు. పాయింట్ ఈజ్ నాట్ అబౌట్, అంటే మీది అది మైండ్ సెట్ నేను చెప్పేది. కష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా మదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ చదువుకోవటం అనేది ఒక ప్లెజరబుల్ థింగ్ లాగా నాకు చెప్పాను అనుకోండి, కష్టం అనే మాట తీసేసి. అంటే ఉదాహరణకి చెప్పండి. ఎంజాయింగ్ మీరు వర్క్ ఎంజాయ్ చేసినప్పుడు అది హార్డ్ వర్క్. మన ఇక్కడ ఏంటి మనం మాట్లాడుతుంది హార్డ్ వర్క్ అనేది డెఫినేషన్లోనే ఒక నెగిటివ్ ఎలిమెంట్. అబ్బా నేను చెమటలు కార్చిపోయి ఇలా చేసి ఎలాగైనా చేయలేని సాధించాలి అని అష్ట కష్టాలు పడి ఒక నొప్పిని ఓర్చుకుని ఒక దానికి చేరాలి అనే దాంట్లోంచి హార్డ్ వర్క్ అనే పదం అక్కడి నుంచి వచ్చింది. హార్డ్ వర్క్ అనే టర్మినాలజీ మార్చాలంటే దట్ ఈస్ ద ప్రాబ్లం నాకు. మీరు అనుకోండి, మీరే మీ అమ్మ నాన్న అనుకోండి, నాకు ఎలా చెప్తారు నేను చదువుకోవాలనుకోండి, ఇంజనీరింగ్ కాలేజ్ చేరాను. ఇప్పుడు నువ్వు 5 ఇస్తే భలే ఉంటుంది. నువ్వు చదువుకుంటే నీకు ఎన్నో తెలిసిపోతాయి. ఆ తెలిసిపోయిన వాటిలోంచి నువ్వు వేరే వాళ్ళకి చెప్పవచ్చు, అందరూ నిన్ను బాగా చూస్తారు, నువ్వు అందరికన్నా ఎక్కువ నువ్వే అక్కడ ఎలివేట్ అవుతావు, ఇలా చెప్పాలి వాళ్ళకి. అంటే అదొక ప్రొవోకింగ్, ఒక ఏమంటుందా ఇన్స్పైరింగ్ కైండ్ ఆఫ్. నువ్వు చదువుకేమ్మా, నువ్వు 2 గంటలు చదివితే నీకు చాక్లెట్ ఇస్తాను, రేపు రాత్రి సినిమాకి తీసుకెళ్తాను. పొద్దున్నే లేచి 3 గంటలు చదువుకున్నారు, ఇలాంటివన్నీ ఉండవు. అది ఇవన్నీ కూడా చెప్తారు. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ 3 గంటలకి పాయింట్. ఇప్పుడు దీనికి కనెక్టింగ్ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ? ఇప్పుడు నేను కాలేజ్లో కానీ స్కూల్లో కానీ చదువుకున్నప్పుడు ఎంతసేపు మార్కులు తెచ్చుకో, కష్టపడి చదివితే నీకు 70% 80 ఆ టైంలో ఏది ఎక్కువ వస్తే నీకు నెక్స్ట్ సీట్ వస్తుంది, లేకపోతే ఉద్యోగం వస్తుంది, ఇలాంటివి. అప్పుడు ఏంటి నా మైండ్స్లో ఏంటి, నేను కష్టపడటం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చేసింది కష్టం. నాకు ప్లెజరబుల్ ఆస్పెక్ట్ ఏంటి, నాకు సినిమా డైవర్షన్ ఉంది, ఏదో నవల్ చదవాలి, లేకపోతే ఎక్కడో తిరగాలి, ఇలాంటి డైవర్షన్స్ ఉన్నాయి. కాబట్టి కష్టపడితే కానీ చదువుకోవడానికి ఛాన్స్. అప్పుడు నేను కాపీ కొట్టడం అలవాటు చేసుకుంటాను, కష్టాన్ని తప్పించుకోవడానికి అదొక మెథడ్ అవుతుంది. అంటే కాపీ కొట్టడం కరెక్ట్ అంటారా? కాదు, నేను అది వాళ్ళే ఇస్తున్నారంటున్నా, వాళ్ళే ఆ పరిస్థితి మీకు కల్పిస్తున్నారు, ఆ పరిస్థితి నాకు కల్పిస్తున్నారు, అలా ఆలోచించేటట్టు చేస్తున్నారు. అప్పుడు దాని బదులు ఇప్పుడు బై హార్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గబగబగా నేను కష్టపడి దాన్ని 10 సార్లు బట్టి కొట్టేసి ఎగ్జామ్ రాశాను. బట్టి కొట్టడం అంటే ఏంటి, మీకు అర్థం చేసుకోవట్లేదు అని, యు ఆర్ ట్రయింగ్ టు మెమరైజ్ ఆస్పెక్ట్. ఎప్పుడైతే మీరు ఇచ్చిన చదువుని అర్థం చేసుకున్నప్పుడు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. బట్టి అనేది కష్టం, అది కొట్టేసి గబుక్కుని రాసేసి ఆ రోజు ఎంతో మార్కులు వచ్చేసినాయి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయాను. దీని బదులు అసలు చదువు అనేది మార్కుల కోసం కాదు. చదువు అంటే ఎడ్యుకేషన్ అనే దాని మీనింగు యూ టు బి ఎడ్యుకేటెడ్. ఎందుకంటే నువ్వు మామూలుగా ఏమీ తెలియకుండా పుట్టి నీకు ఎంత నాలెడ్జ్ రావాలి, ఇంత ఇంటెలిజెన్స్, అనలిటికల్ పవర్ రావాలి అనేది ఉద్దేశం. కానీ మార్కులు అనేది సైడ్ ఎఫెక్ట్ అని చెప్పాలి పేరెంట్స్. అలా చెప్పకుండా పైగా నెత్తిని రుద్దుతారు 94.5. అది వాళ్ళు మార్కులు చెప్పి నువ్వు అంత కష్టపడిపోతే మార్కులు రావని, కష్టానికి దాని మెజర్మెంట్ మార్కులు చెప్తారు. సో దట్ ఈస్ వెన్ యు ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ పుట్టింగ్ ఎ ప్రెషర్. ఆల్రెడీ నువ్వు చాలా కష్టపడాలి. అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ మాట్లాడుతున్నాం ఎక్కువ. బికాస్ చదువు సేమ్ థింగ్ ఎక్స్టెండ్స్, ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది కదా. మనకి టోటల్గా ఫస్ట్ టైము కష్టం అనే వర్డ్ మనం చిన్నప్పుడే వింటాం. చిన్నప్పుడు ఎలాగో మనకి పని చెప్పరు కాబట్టి చదువుకోవడం అనేది దాంట్లోనే కష్టం అనే వర్డ్ వస్తుంది. ఫస్ట్ టైం మన ఒపీనియన్స్ ఫామ్ అయ్యే వయసులో వచ్చేది చదువుకి రిలేటెడ్ ఉంటుంది కష్టం. మీరు పెద్ద అయిన తర్వాత మీకు పని, మీరు ఉద్యోగం, లేకపోతే మీరు చేసే మెకానిక్ పను, ఈ పను, కూలి పను, ఏదో పని, వడవర్ పని, దాంట్లోంచి సెకండ్ డిగ్రీ ఆఫ్ కష్టం. కష్టపడి పని చేయడం ఇంతవరకు అర్థమైంది. కూలి పని రెఫర్ చేస్తే ఫిజికల్ లేబర్కి, మాన్యువల్ లేబర్కి మాత్రమే వాడాలి.
మిగిలిన పనులన్నిటికీ కష్టపడి పని చేయడం స్టేట్ ఆఫ్ మైండ్ అన్నాను. ఇప్పుడు సపోజ్ బ్రూస్లీ 8 గంటలు ప్రాక్టీస్ చేసి చూడండి మార్షల్ ఆర్ట్స్. అది ఫిజికల్ కష్టమే. కాదు ఫిజికల్, కానీ హీ యూస్ టు ఎంజాయ్ ఇట్. ఎందుకు అది తను ఇష్టపడి ఎవరు చేయడం. గన్ను పెట్టట్లా, అవును. తను ఇష్టపడి తనకు ఒక అబ్సెషన్ అయింది కాబట్టి ఆ పంచింగ్ బ్యాగ్ కొట్టు ఇది చేసో అది చేసో ఏదో చేస్తున్నాడు బ్రూస్లీ. నేను నా కెరియర్ పక్కన పెట్టండి, నేను 87లోనే ఎప్పుడు నేను 86, 87 ఆ టైంలో వీడియో లైబ్రరీ పెట్టాను. 86 నుంచి 2016 ఇప్పుడు అంటే 30 ఇయర్స్లో నేను ఒక్కరోజు హాలిడే తీసుకోలేదు. ఐ నెవర్ వెంట్ ఫర్ ఎ హాలిడే. ఐ వర్క్ ఎవ్రీ డే ఆన్ సండేస్, హాలిడేస్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఏంటి ఇది వర్క్ అంటే ఎలా డిఫైన్ చేస్తాను? బికాజ్ ఐ లవ్ టు డూ ఇట్. నన్ను ఎవరు చేయమని అంటలా, నేను చేస్తున్నా నా ఇష్టంతో. సో యాక్చువల్లీ ఐఎమ్ ఆన్ కంటిన్యూస్ హాలిడే నా ప్రకారం. యూ డోంట్ మిస్ హ్యావింగ్ హాలిడే, యూ డోంట్ ఫీల్ ద నీడ్ ఫర్ నో, హాలిడే. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎప్పుడైనా గబుక్కుని సడన్గా ఏదో రీజన్తో స్కెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయి నేను ప్రిపేర్ అవ్వకుండా వర్క్ లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది అసలు. అప్పుడు అది నాకు కష్టం. నాకు వర్క్ లేకపోవడం నాకు చాలా పెద్ద హార్డ్ వర్క్. నాకు అది వెన్ ఐఎమ్ డూయింగ్ వర్క్ ఐఎమ్ ఆల్మోస్ట్ ఎంజాయింగ్ ఇట్ లైక్ ఏ ప్లెజర్. ఇట్ ఈస్ లైక్ ఇట్ గివ్స్ మీ హై. అప్పుడు అది కష్టపడడం అనే డెఫినేషన్ కిందకి రాదు అసలు. ఆ మొమెంటం తగ్గిపోతే ఇన్ఫాక్ట్ అది కష్టం అవుతుంది మీకు. ఏది ఆ మొమెంటం కరెక్ట్. తిరిగిపోతుంది చేసేది కబుక్కుని నన్ను ఎవరు ఆపేసారు అనుకోండి, ఏదో ఒక పరిస్థితి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వలన ఈ రోజు నాకు వర్క్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చేసింది, హెవీ రెయిన్ వచ్చేసి బయటకు వెళ్ళడానికి వీల్లేదు, కరెంట్ పోయింది, నేను సినిమా కూడా చూడలేను, సినిమా తీయలేను బయటకు వెళ్ళి. అప్పుడు సడన్గా నా మైండ్ బ్లాంక్ అయిపోయి ఐ ఫీల్ ఇట్ వెరీ హార్డ్. ఎక్స్ట్రీమ్ రేర్ కేసులో నాకు ఏదో ఫీవర్ వచ్చి ఇఫ్ ఐ హ్యావ్ టు బీ ఆన్ ద బెడ్ ఫర్ 2 days ఆల్సో ఐ విల్ డై, అంటే ఏం చేయట్లేదని. సో ఇప్పుడు ఆ డెఫినేషన్లో గుడ్డులో కష్టపడతాను. మా మదర్ కూడా అంటున్నాను, రాము కష్టపడినంత అసలు ఎవ్వడు పడడు. కానీ అంటే తన ఉద్దేశంలో అది. ఎందుకంటే అంటే ఇది మీకు నచ్చిన రంగంలో మీరు ఉన్నారు కాబట్టి అది నేను నచ్చింది నేను చేస్తున్నాను, అంటే నాకు ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి అది నాకు కష్టం అనిపిస్తుంది. ఇదే మీరు సపోజ్ అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ తీసుకుని బయటకు వచ్చి ఒక ఐ డోంట్ నో మీరు ఏ విభాగంలో ఇంజనీర్ అయ్యేవారు, ఇలాగే ఉండేవారా? ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో కష్టపడింది ఎప్పుడంటే నాకు చాలా లో అటెండెన్స్ ఉండేది. నేను కాలేజ్లో ఏదో ఒక మినిమం అటెండెన్స్ ఉండాలి కాబట్టి ఒక కొన్ని క్లాసులన్నా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండి వెళ్ళేవాడిని కొన్ని క్లాసులకి. అక్కడ లాస్ట్ బెంచ్లో కూర్చుని నవల్స్ చదివాడిని. కానీ అప్పుడప్పుడు లెక్చర్ వస్తాడు కాబట్టి అది కొంచెం అటే చూస్తూ ఉండాలి కాబట్టి దాన్ని దాయటానికి మళ్ళీ తీయటానికి ఈ ఎఫర్ట్ ఏదైతే పెట్టానో అది ఒక్కటే నా లైఫ్లో నేను పడిన కష్టం, అదొకటే. అంతకు మించి నేను ఎప్పుడూ ఏం కష్టపడలేదు యూనో. అప్పుడు ఎందుకు నేను కాలేజ్ ఎగ్గొట్టడం నా ఇష్టంతో, సినిమాలు చూడటం నా ఇష్టంతో, ఏది నేను ఏమి చేసినా కూడా నా ఇష్టంతో చేశాను కాబట్టి కష్టం అనే దానికి నాకు సంబంధమే లేదు ఎక్సెప్ట్ ఫర్ దట్ పార్ట్. కష్టపడడం అనేది విజయానికి, ప్రపంచంలో మనుగడ సాగించడానికి, ఫర్ ఎగ్జిస్టెన్స్, ఫర్ సర్వైవల్ ముడిపెట్టారు. మీకు ఎప్పుడు ఈ సర్వైవల్ క్వశ్చన్స్ రాలేదా? నాకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఇదంతా ఎవరు చేశారంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, వేరే వాళ్ళని మన కోసం పని చేయించాలి